జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడ్డాడు. హెల్త్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానంలో కుజుడు నీచబడ్డారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది ఈ వారం అనేది. మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మీకు ఇబ్బందికరమైన వాతావరణంగా గోచరిస్తోంది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం రిస్క్ అనేది తీసుకోకండి. జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని 10వ స్థానంలో ఉన్నారు. మరియు రాహువు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు నశిస్తారు ఈ వారంలో. సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కనుక శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ పరంగా మాత్రం ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే కనుక మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.